కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. గిబియోనీయులు అనేటువంటి వ్యక్తులు ఒక సమాజము, ఒక వంశం వారు బైబిల్లో మనకి పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు. వీరు ముఖ్యంగా యెహోషువ గ్రంథంలో మనకు కనిపిస్తారు. వీళ్ళని గురించి ఈరోజు మీతో మాట్లాడతాను. అయితే ఇక్కడ బేతేలు అనేటువంటి ఒక ప్రాంతం ఉందండి. ఈ ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఎంత డిస్టెన్స్ ఉందనేటువంటిది మీకు ముందు తెలియాలి, చరిత్ర తెలియాలి ఆధారాలతో సహా. బేతేలు అనేటువంటి ప్రాంతం నుండి ఎరికో అనే ప్రాంతానికి మధ్య ఉన్న డిస్టెన్స్ దూరం ఎంత అంటే 15 కిలోమీటర్లు మాత్రమే. ఎరికో అనేటువంటి పట్టణం కూల్చబడింది కదా, అక్కడి నుండి హాయి అనేటువంటి ఈ పట్టణం నుండి గిల్గాలు అనేటువంటి మరొక పట్టణానికి దూరం ఎంత అంటే 20 కిలోమీటర్లు. గిల్గాలు నుండి గిబియోను అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో నివసించేవారు గిబియోనీయులు. ఈ గిల్గాలు నుండి గిబియోనికి ఉన్న మధ్య దూరం ఎంత అంటే 32 కిలోమీటర్లు. అయితే గిబియోనీయులు మోసం చేశారు. వారు చేసిన మోసం ఏమిటో మీకు తెలియాలంటే యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం. 9వ అధ్యాయం 2-5 వరకు. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు, అనగా యెహోషువ ఎరికో పట్టణాన్ని పడేశాడు, దాన్ని పతనాన్ని అందరూ చూశారు. హాయి అనేటువంటి పురాన్ని కూడా పట్టుకుని వాళ్ళందరినీ కూడా చంపేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తులంతా కూడా కొలగొట్టుకుపోయినారు. ఇక తర్వాత గిల్గాల్కు దగ్గరగా ఉన్నటువంటిది, హాయికి దగ్గరగా ఉన్నటువంటిది, పెద్దగా దూరం లేనటువంటిది 45-50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మాత్రమే మన శత్రువులు మన మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారని గిబియోనీయులకు ఎప్పుడైతే అర్థమైందో, అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కపటోపాయము చేసి, కపటమైన మోసపూరితమైనటువంటి ఉపాయము పన్ని ఆలోచనతో వచ్చి, రాయబారులము, మేము అంబాసిడర్స్ అండి, మేము సంధి చేయడానికి, సంధిని కూర్చోడానికి వచ్చిన వారమండి అని యెహోషువతో అక్కడ ఉన్నటువంటి సంఘపు పెద్దలతో అబద్ధం ఆడారు. రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనె కట్టలు కట్టి, పాత గిలి చినిగి కుట్టబడి ఉన్న, బాబా ఎంత దారుణం అంటే, పాత బట్టలు తీసుకొచ్చి చింపేసి వాటిని కుట్టేసి, ఇంత బీదరికంలో భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం సార్ మేము, గిబియోనీయులు అంటారు మమ్మల్ని అని నమ్మించి, ద్రాక్ష రసపు సిద్ధెలు తీసుకుని పాతగిలి మాసికిలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చారు. పైనుంచి కింద వరకు ఎక్కడ చూసినా కూడా వీళ్ళందరూ కూడా అత్యంత దారిద్ర్యంలో బ్రతుకుతున్నారని వాళ్ళకు ప్రూఫ్ చూపించుకుంటున్నారు. వారు ఆహారంగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన మొక్కలుగా ఉండెను. అంటే పక్కా ప్లాన్తో వచ్చారండి. పెద్ద ప్లానే అంటారే, అలాంటి ప్లాన్తో వచ్చారు వీళ్ళు. మోసపూరితమైన కపటోపాయముతో వచ్చిన గిబియోనీయులు. అయితే వీళ్ళు మరొక తప్పు కూడా చేశారు. అబద్ధమాడి, యెహోషువతో అబద్ధమాడి ఒక నిబంధన ఏర్పరచుకున్నారు. ఒక అండర్స్టాండింగ్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు, MOU అంటారు. అలాంటి ఒక వడంబడికను, ఒక కాంట్రాక్ట్ చేసుకున్నారు. యెహోషువ గ్రంథము 9:6 చూడండి. వారు గిల్గాలు నందలి పాళెములోనున్న యెహోషువ యుద్ధకు వచ్చి, మేము దూరము దేశము నుండి, చాలా దూరం నుండి వచ్చినాం సార్, మేము పక్కనే ఉంది గిబియోను, మహా అయితే ఈ ఇశ్రాయేలీలు పాళెము వేసుకున్నటువంటి ఆ క్యాంపుకి గిబియోను అనేటువంటి ఈ ప్రాంతానికి మధ్య దూరము ఒక 50 కిలోమీటర్లు మాత్రమే, అంతకంటే ఏం లేదు. కానీ వీళ్ళు అన్న మాట ఏంటంటే, ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చినాం సార్ అని చెప్పి, దూరదేశం నుండి వచ్చిన వారము మాతో ఒక నిబంధన చేయండి అని అన్నారు. 9:8 చూడండి, కంటిన్యూషన్ మీకు అర్థమవుతుంది. మేము నీ దాసులమని యెహోషువతో చెప్పారు. వి ఆర్ యువర్ సర్వెంట్స్ అండి, మేము మీకు లోబడి ఉంటాము, మీరు చెప్పిన మాట వింటాము, మీరు ఏది చెప్తే అదే రైటు అని ఒక నిబంధన చేసుకున్నారు. మీరు మమ్మల్ని చంపకూడదు మరి అని కూడా నిబంధన చేసుకున్నారు. ఏమంటే, సో లిటరలీ ఈ గిబియన్స్ ఏం చేశారంటే, అదే గిబియోనీయులు ఏం చేశారంటే, యెహోషువ యొక్క దయను, జాలిని, కనికరమును కోరుకున్నారు. దే లిటరలీ ఎక్స్పెక్టెడ్ ద మర్సీ of Joshua. So that's what Gibeons really cheated themselves. యెహోషువ గ్రంథము 9:25 చూడండి. మేము నీ వశమున ఉన్నాము, మా ఎడల మీకు ఏమి చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది నీకు మంచిదనిపిస్తుందో అదే చేయమని యెహోషువకు ఉత్తరం ఇచ్చారు. 9:26 ఇక్కడ చూడండి. అప్పుడు అలాగ చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా, ఇది అండర్లైన్ చేసుకోవాలి, చంపకుండా, అదే చావును తప్పించుకోవడానికి ఈ నాటకాలన్నీ వీళ్ళు, వారి
చేతులలో నుండి, అనగా ఇశ్రాయేలీల చేతులలో నుండి, వారి యొక్క యోధుల చేతులలో నుండి వారి ప్రాణాన్ని యెహోషువ రక్షించినాడు. గిబియోనీయులు ఏం చేశారంటేనండి, తెలుసో తెలియకో ప్రాణం మీద తీపి ఉన్న కారణంగా వారి తలరాతను వారే రాసుకుని చచ్చారండి. చూడండి, యెహోషువ గ్రంథము 9:27లో సమాజము కొరకును, అనగా ఇశ్రాయేలీలందరి అవసరాల నిమిత్తమును యెహోవా దేవుడు ఏర్పరచుకున్న చోటున ఉండు బలిపీఠము కొరకును కట్టెలు నరకు వారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించను. నేటి వరకు వారు ఆ పని చేయవారై ఉన్నారు. ఏ పని చేస్తారండి వీళ్ళు? కట్టెలు నరుకుతారు, నీళ్లు చేదుకొని తీసుకొని వస్తారు, బావిలో తోడుకొని తీసుకొని వస్తారు. ప్రాణము మీద తీపితో తమ కపటోపాయమునకు తామే బలైపోయిన వారి పేరే గిబియోనీయులు. ఎప్పటికీ శ్రామికులే, ఇక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏం లేదు అక్కడ, ఓన్లీ లేబర్హుడ్ ఉంటుంది. ఇక ఎప్పటికీ వాళ్ళే అన్నారు కదా, మేము మీ సేవకులము, మీరు ఏది చెప్తే అది చేస్తాము, మీ చిత్తము, మేము మీ కంట్రోల్లో ఉన్నాము, మీకు ఏది మంచిదో అది చేయండి అని పూర్తి హక్కులు యెహోషువకు ఇచ్చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ అలాగా బానిసలుగానే మిగిలిపోయినారు. ఈ రోజుకి కూడా అక్కడే ఉన్నారండి. ఈ గిబియోనీయులు ఈ రోజున వెస్ట్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి అల్జిబ్ అనేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. వెస్ట్ బ్యాంక్ అనేటువంటి ప్రాంతం ఒకటి ఉన్నది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అల్జిబ్ అనే ప్రాంతంలో ఈ గిబియోనీయుల సంతానము ఈ రోజున ఇంకా నివసిస్తూ ఉన్నారు. కోర్స్ ఇప్పుడు కట్లు కొట్టట్లేదు, ఇప్పుడు నీళ్లు చెదట్లేదు, కానీ ఉన్నతమైన పొజిషన్స్లో అయితే వీళ్ళు ఉండే అవకాశం లేదు. పోగొట్టుకున్నారు, ఆ రోజు పోగొట్టుకున్నారు. ఇది గిబియోనీయుల యొక్క చరిత్ర క్లుప్తంగా. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అబద్ధమాడుట వలన ఆశీర్వాదం రాకపోగా ఒక శాపమును కొని తెచ్చుకుంటాము అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణగా ఈరోజు మేము మాట్లాడుకున్నటువంటి వాక్య భాగ్యము మాకు సెలవిస్తూ ఉన్నది ప్రభువా. మేము మా ప్రాణము పోయే పరిస్థితి వచ్చినా సరే అబద్ధం ఆడక, పాపము చేయక, పరిశుద్ధతలో నిలిచి ఉన్నటువంటి అవకాశాన్ని మా అందరికీ ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.